ఆయన ఒక్కసారి పియానో వాయిస్తే రికార్డుల మోత మోగాల్సిందే. ఏఆర్ రెహమాన్, అద్నాన్ సమీ, ఆమన్ భట్ల లాంటి దిగ్గజాల రికార్డును బ్రేక్ చేసి సంగీత ప్రపంచంలో వరల్డ్ ది బెస్ట్ పియానో ప్లేయర్గా సత్తా చాటుతున్న ఆ హైదరాబాదీపై ఓ లుక్కేద్దాం. సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్పల్లికి చెందిన ఈయన పేరు డాక్టర్ టిఎస్ సతీష్ కుమార్. సాదా సీదాగా కనిపించే ఈయన ఒక్కసారి పియానో ప్లే చేస్తే అవార్డుల పంట పండాల్సిందే. ఒకటి కాదు, రెండు కాదు, ఇల్లంతా వందలాది అవార్డులతో, జాతీయ అంతర్జాతీయ పురస్కారాలతో నిండిపోయిందంటే అతిశయోక్తి కాదు. చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ పెంచుకున్న సతీష్ కుమార్ హార్మోనియం ప్లేయర్. ఆయన తండ్రి తోట జయప్రకాష్ రావు నుంచి సంగీతాన్ని వారసత్వంగా తీసుకున్నారు. అందరిలో ఒకటిలా కాకుండా సంథింగ్ స్పెషల్ అనిపించుకునేలా మ్యూజిక్ లో ప్రత్యేకత చాటాలనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి సంగీతంలోనే నిమగ్నమయ్యారు. రోజుకు 14 గంటలు సాధన చేసి ప్రపంచంలో ఏ పియానో ప్లేయర్ సాధించలేని రికార్డులను సతీష్ కుమార్ సొంతం చేసుకున్నారు. అలవోకగా రెప్పపాటు వ్యవధిలోనే పియానోను ప్లే చేస్తూ ఏఆర్ రెహమాన్, అద్నాన్ సమీ, ఆమన్ భట్ రికార్డులను తిరిగిరాసి వరల్డ్ ఫాస్టెస్ట్ పియానో ప్లేయర్ టైటిల్ తో పాటు వరల్డ్ ది బెస్ట్ పియానో ప్లేయర్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. అండ్ గ్రేడ్స్, పియానోలో గ్రేడ్స్ అండ్ సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్, డ్రమ్స్లో, అలా గిటార్లో, ఇంకా సౌండ్ ఇంజనీరింగ్లో కూడా కోర్సెస్ చేసి నేను ఇలా స్కూల్ స్టార్ట్ చేశాను అనమాట. ఇండియాలో ఉన్న టాలెంటెడ్ పీపుల్ని కొంచెం వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆ వరల్డ్ రికార్డ్ డైరెక్టర్కి యాక్చువల్గా ఇండియన్స్ అంటే చాలా ఇది అనమాట. మన ఇండియన్స్ ఎక్కడన్నా మంచి పొజిషన్లో ఉండాలని. అయితే ఆయన ఏం చేశారంటే అమన్ భట్లకి ఒక వరల్డ్ రికార్డు, అమన్ భట్ల నాకంటే ముందు అమన్ భట్ల పియానోలో ఫాస్టెస్ట్ పియానో ప్లేయర్. ఆయన ఏం చేశాడంటే అద్నాన్ సామి, ఇంకా అలా పియానో ప్లేయర్స్, పీటర్ పెన్స్, వీళ్ళందరి రికార్డుని బ్రేక్ చేశాడు. అయితే నేను బాగా ఫాస్ట్గా పియానో ప్లే చేయడంతో, అంటే నా క్వాలిఫికేషన్ యూట్యూబ్లో చూసి వరల్డ్ రికార్డ్స్ ఇండియా వాళ్ళు మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు మనం వరల్డ్ రికార్డ్ చేయొచ్చు కదా, మీ ఫాస్ట్ ఎంత ఉంది వాళ్ళ చెక్ చేద్దాం అన్నట్టు మాట్లాడారనమాట. వెస్ట్ మారేడ్పల్లి, కేపీహెచ్బి ప్రాంతాల్లో కళానిధి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ద్వారా వందలాది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. ఆర్థికంగా స్తోమత లేని పేద విద్యార్థులకు సైతం ఉచితంగా సంగీతంలో శిక్షణ కల్పిస్తున్నారు. తాజాగా థాయిలాండ్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్కోర్మోర్ ఫౌండేషన్ ద్వారా థాయిలాండ్ టాప్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ సంగీత దర్శకులు కోటి చేతుల మీదుగా హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ బెస్ట్ పియానో ప్లేయర్ టైటిల్ కైవసం చేసుకున్నారు. చాలా అద్భుతమైన పియానో ప్లేయర్ గా ఉన్నాడు అతను. తను చాలా చక్కగా వాయించాడు. మంచి ఫింగరింగ్ అయితే చాలా బాగుంది. టోటలీ ఒక పియానోకి కావాల్సిన స్ట్రెంగ్త్ ఆఫ్ ఫింగర్స్, బోత్ హ్యాండ్స్ చాలా బాగుంది, పవర్ఫుల్ గా. సెకండ్ కు 47 నోట్స్ చొప్పున నిమిషానికి 2454 నోట్స్ ను అతివేగంగా పియానోపై వాయించిన తొలి భారతీయుడిగా సత్తా చాటుతున్నారు. కేవలం పియానో మాత్రమే కాకుండా గిటార్, రిథమ్ ప్యాడ్, జాజ్, ఫ్లూట్, వయోలిన్ లాంటి వాయిద్యాలను వాయించడంలో రాటు తేలిపోయారు సతీష్ కుమార్. తన స్కూల్ నుంచి వేలాది మంది విద్యార్థులను సంగీత ప్రపంచంలో పరిచయం చేయడమే తన లక్ష్యమని సతీష్ కుమార్ చెబుతున్నారు.